ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఆగస్టు 4 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈ రోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం 66, 67 కీర్తనలు, సాయంత్రం రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క కృప మీకు తోడైనగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ప్రభు మీ జీవితంలో ఒక కేంద్రముగా ఉన్నప్పుడు మీరు ఆయన చుట్టే ప్రదక్షిణం చేసినప్పుడు, మీరు కూర్చున్నా, మీరు లేచినా, మీరు భుజిస్తున్నా, మీరు విశ్రమిస్తున్నా, మీరు ప్రయాణిస్తున్నా, మీరు ఇంకెవరితోనైనా సంభాషిస్తున్నా, మీ ఆలోచన ప్రభు మీదనే కేంద్రీకృతమై ఉండాలి. ఆ విధంగా మీరు ప్రభు మీద మీ మనస్సు ఆనుకున్నప్పుడు మీరు పూర్ణ శాంతి గలవారుగా దేవుని చేత కాపాడబడతారు. ఆయన మీకు ఆధారముగా మారుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ హృదయములలో దేవుని యొక్క వాగ్దానాలు, ఆయన యొక్క మాటలు నింపుకొనండి. మన హృదయంలో ఏది నింపబడుతుందో అదే మన నోటి గుండా వెలుపలికి వస్తుంది. దేవుని మాటలు, దేవుని ప్రేమ, దేవుని వాగ్దానాలు మీ హృదయములలో నింపబడినట్లయితే అవి మాత్రమే మీ నోట నుండి బయటకు ప్రవహిస్తూ ఉంటాయి. మీ నాలుక జీవాన్ని పలికినట్లయితే మీరు జీవాన్ని అనుభవిస్తారు. మీ నాలుక శాపాన్ని, ఒక దూషణ, లేకపోతే ఒక కీడు మీరు పలికినట్టయితే అదే మీ జీవితంలోకి ఎదురుచి పడుతుంది. ప్రియ దేవుని బిడ్డ, మీరు దేని చేత నింపబడ్డారో ఒకసారి మీరు పరిశీలించుకోండి. ఈ దినం ప్రభువారు ఇచ్చినటువంటి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 4వ వచనం. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. దేవుని బిడ్డలారా, మీరు అనుకుంటారు, నేను కష్టపడ్డాను, నేను బాగా చదివాను, బాగా పరిగెత్తాను, నేను అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాను, అందుకే నాకు ఇది కలిగింది, దీనిని నేను పొందుకున్నాను, అవును నేను సాధించాను మీరు అనుకుంటారు. కానీ అలా ఎన్నడూ మీరు తలంచొద్దు. ఒకడు యుద్ధం చేస్తాడు, కానీ జయాపజయములు వాడు యుద్ధము చేసినందున ఆధారపడి లేవు, కానీ ప్రతిఫలం ఇచ్చే దేవుని యందు మాత్రమే ఆధారపడింది. అలాగే నువ్వెంతో ప్రయాసపడ్డా దానికి తగిన ఫలితం దేవుడు మాత్రమే ఇస్తాడు. చాలామంది ఎంతో కష్టపడతారు, కానీ ఫలితాలు ఉండవు. కొంతమంది వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు దినమంతా ఊరూరా తిరిగి చాలా కష్టపడతారు, కానీ సాయంకాలం ఒక విషాదముతో పెదవి విరిచి, ఈరోజు బేరం ఏమీ జరగలేదు బాబు, చాలా కష్టపడ్డాను అని బాధతో చెప్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత కష్టపడిన ఫలితం లేదు. అయితే దేవుడు అంటున్నాడు, నా బిడ్డ, నీవు నా యందు విశ్వాసం ఉంచి చిన్న కష్టమే, చిన్న ప్రయత్నమే నీవు చేసినా నేను రహస్యమందు చూచువాడను గనక నీకు ప్రతిఫలము ఇస్తాను. అంతేకాదు, నువ్వు చేసిన ప్రార్థనలకు ఆయన ప్రతిఫలం దయచేస్తాడు. మీరు అనుకుంటున్నారా నాకు దేవుడు జవాబు ఇవ్వడని, ప్రతిఫలం నాకు అందదని? ఎప్పుడు మీరు ఆ విధంగా అనుకోవద్దు. దేవుడు
మీకు ప్రతిఫలం ఇస్తాడు. మీరు మంచి చేసినా, మీరు చెడు చేసినా ప్రతిఫలం తప్పకుండా మీకు దక్కుతుంది. పౌలు గారు చాలా చక్కటి మాట చెప్తారు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. అవును, ఇది విశ్వ న్యాయం, ఇది ప్రకృతి ధర్మం, దేవుడు విధించిన కట్టడ. ఏమి విత్తుతామో అదే పంట మనం కోస్తాం. కన్నీళ్ళు విత్తుతున్నావా? ప్రార్థన విత్తుతున్నావా? కష్టాన్ని విత్తుతున్నావా? విశ్వాసాన్ని విత్తుతున్నావా? క్షమాపణ విత్తుతున్నావా? ప్రేమను విత్తుతున్నావా? దేవునికి గుప్పిలి విప్పి ఆ విధంగా త్యాగపూర్వకమైన అర్పణ నువ్వు విత్తుతున్నావా? నువ్వు విత్తిన దానికి గొప్ప ప్రతిఫలం దేవుడు నీకు దయచేస్తారు. ఆయన మరిచిపోడు. నీవు మరిచిపోయినా ఆయన మర్చిపోడు. ఆదమరిచి నిద్రలో ఉండి ఒకవేళ నువ్వు మర్చిపోవచ్చు. నీ నిద్రలో నిన్ను తట్టి లేపి నీకు ప్రతిఫలం నీ ఒడిలో కుమ్మరిస్తాడు. దేవుని బిడ్డ, గొప్ప దేవుడు నీకు తోడుగా ఉండే ఆశ్చర్యకరమైన ఒక బహుమానం, ఒక ప్రతిఫలాన్ని నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీ యొద్దకు అడుగులు వేస్తూ నడుచుచూ వస్తున్నాడు. నీ విశ్వాసంతో ఆయన చూడు. నా ప్రభు నాకు ప్రతిఫలం ఇస్తాడు. నేను రహస్యమందు చేసిన నా ప్రార్థనలకు, నా యొక్క దాన ధర్మాలకు, ధర్మకార్యములకు నా దేవుడు ప్రతిఫలం ఇస్తాడని నమ్ము. దేవుడు నిశ్చయముగా నీకు మేలు చేసి నిన్ను వర్ధల చేస్తాడు. నీ పిల్లల్ని నీవు చూచి సంతోషించినట్లుగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రభు కృప మీకు తోడైయునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామాన్ని కొందనాలు. ఈ ఉదయకాల సమయంలో అయ్యా మా ప్రియులను ఒక్కసారి దర్శించండి. మీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకోండి. గొప్ప ప్రతిఫలం మా ప్రియులకు మీరు దయచేయండి. మీ కృప అపరిమితముగా విడుదల చేయండి. నాయనా, వారు చేసిన ప్రార్థనలకు, వారు విత్తిన నాయన ఆత్మ సంబంధమైన విత్తనాలు తండ్రి అతి త్వరలో అవి మొలకెత్తి గొప్ప పంటగా వారు కోయడానికి పరిస్థితులను మీరు సిద్ధం చేసి వారిని ఒక నిరీక్షణతో నింపుమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.